నమస్తే, వెల్కమ్ టు NHTV అండ్ నేషనలిస్ట్ హబ్. నేను రఘునందన్. సో వన్ నేషన్ వన్ ఎలక్షన్కి సంబంధించి ఇప్పుడు పెద్ద చర్చే సాగుతోంది దేశవ్యాప్తంగా. నిజానికి రామ్నాథ్ కోవింద్ కమిటీ రిపోర్టును అటు కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలపడం అయితే జరిగింది. ఇది నిజంగా ఒక కీలక అడుగు పడిందనే చెప్పాలి. నిజానికి జమిలీ ఎన్నికలకు లైన్ క్లియర్ అని మనకు వినబడుతున్న తరుణంలో కేవలం కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపినంత మాత్రాన మరి నిజంగానే జమిలీ ఎన్నికలకు లైన్ క్లియర్ అయినట్ట, లేకపోతే రాజ్యాంగబద్ధంగా ఇంకా చాలా అడుగులు పడాల్సిన ఆవశ్యకత ఇంకా ఉందా? మరోవైపు ఎటువంటి అడుగులు పడాలి? దీనికి తోడు ఈ జమిలీ ఎన్నికల వల్ల మనకు ఎలాంటి ఉపయోగాలు ఉంటాయి, దేశానికి ఎలాంటి ఉపయోగం ఉంటుంది, కేంద్ర ప్రభుత్వం దృష్టిలో దేశ భవిష్యత్తు విషయంలో ఎలాంటి ఆలోచనలు ఉన్నాయి? ఎందుకంటే 2047 వికసిత్ భారత్ అంటూ మనం అడుగులు వేస్తున్న క్రమంలో ఎన్నో కీలక నిర్ణయాలు తీసుకుంటుంది ఇప్పుడున్న కేంద్ర ప్రభుత్వం. అందులో భాగంగా ఈ జమిలీ ఎన్నికల విషయంలో కూడా ఫోకస్ చేసింది. ఢిల్లీ ఎర్రకోటలో ప్రసంగంలో కూడా ప్రధాని మోదీ ఈ జమిలీ ఎన్నికల విషయాన్ని ప్రస్తావించడం జరిగింది. మరి పోయిన వారం కేంద్ర హోంమంత్రి అమిత్ షా వారు కూడా ఈ విషయాన్ని ప్రస్తావించడం జరిగింది. ఇంతలోనే కేంద్ర క్యాబినెట్ కూడా ఆమోదం తెలపడం అయితే జరిగింది ఈ కోవింద్ రిపోర్ట్కి సంబంధించి. మరి ఏంటి రాజ్యాంగబద్ధంగా ఎలాంటి అడుగులు పడాల్సి ఉంది, ఇవన్నీ కూడా మనం మాట్లాడదాం. బీజేపీ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి గారు, ఫైర్ బ్రాండ్ వారు, మనందరికీ తెలిసిందే. సో వారు ముక్కుసూటిగా తమ అభిప్రాయాలు చెప్పడంలో నెంబర్ 1 అనే చెప్పాలి. వారిని మనం లైన్లోకి తీసుకున్నాం. సో రాకేష్ రెడ్డి గారు నమస్కారం అండి. నమస్తే అండి. నమస్తే. ముందుగా మొదటి అంశం, మనం ఇప్పుడు వన్ నేషన్ వన్ ఎలక్షన్ విషయంలో కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది రిపోర్ట్కి, రామ్నాథ్ కోవింద్ రిపోర్ట్కి అనే ఒక కీలక అడుగు అయితే మనం చూసాం. సో ఇది మొదటి అడుగు కింద భావించాలా, లేకపోతే తర్వాత ఇది ఒక గొప్ప అడుగు అనాలా? ఎలా దీన్ని అభివర్ణించాలి? ఎలాంటి రాజ్యాంగబద్ధమైన ప్రొసీడింగ్స్ కూడా ఉంటాయి దీని తర్వాత? ఇది ఒక భారతీయ రాజకీయ వ్యవస్థలో, ఆధునిక భారతంలో ఇది ఒక సువర్ణాధ్యాయం అని చెప్పచ్చు ఈ అడుగు అనేది. ఎందుకంటే ముఖ్యంగా రాష్ట్రాలు పెరుగుతూ పోయినాయి. 30 రాష్ట్రాల భారతదేశం ఈరోజు విశాల భారతదేశం, 145 కోట్ల భారతదేశం అయింది సుమారు. కాబట్టి ఇప్పుడు ఇది ఎందుకంటే ఈ రకరకాల రాజకీయ క్రీడల్లో భాగంగా, అంటే వికృత క్రీడలు అంటే మామూలుగా రాజకీయ వికృత క్రీడలో భాగంగా ప్రతిసారి బై ఎలక్షన్స్, ఆ ఎలక్షన్స్ రకరకాల, అంటే ఇది అంటే ఈ క్రీడకు ఆద్యం పూసింది ఇక్కడున్న కాంగ్రెస్ అనుకోవచ్చు, అదొక వైరస్ అనుకోవచ్చు. కంట్రీ కరోనా వ్యాక్సిన్ ఎట్లుంటుందో కాంగ్రెస్ వైరస్ అనేది కొద్ది కొద్దిగా ఈ దేశంలో అప్పుడున్న మొదటి ప్రధానమంత్రి గారు కావచ్చు, ఆ తర్వాత వచ్చిన ఆయన కూతురు రెండో ప్రధానమంత్రి గారు కావచ్చు, మూడో ప్రధానమంత్రి గుల్జార్ నంద గారు, వాళ్ళు రకరకాల వాళ్ళ వ్యక్తిగత అభిప్రాయాలతోని సామంత రాజ్యం లాగా వాళ్ళు ఒక ప్రజాస్వామ్యాన్ని తుంగలో దొక్కి ఎప్పుడు పడితే అప్పుడు వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వాలని, ప్రజలనుకున్న ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేశారు. దానివల్ల బై ఎలక్షన్స్ రకరకాలంగా అది ఎక్కువ షెడ్యూల్స్ లేకుండా దానివల్ల ఏమైందంటే ఈరోజు భారతదేశంలో పరిపాలన కుంటుపడుతుంది. ముఖ్యంగా అంటే ఒకప్పుడున్న 30 కోట్ల భారతదేశం వేరు, ఇప్పుడున్న 150 కోట్ల భారతదేశం వేరు. ఇప్పుడు దీని పరిపాలన సాఫీగా సాగాలంటే ఎన్నికలు ఒకేసారి జరిగితే ఇంకా మిగతా కార్యక్రమాలు ప్రభుత్వం అనేది ప్రజల అభివృద్ధి మీద దృష్టి పెట్టచ్చు, దేశ అభివృద్ధి మీద దృష్టి పెట్టచ్చు. దీనివల్ల ఏమవుతుందంటే ఇప్పుడు ఏదో 3 months ఒక ఎలక్షన్ అనే వరకల్లా ఎలక్షన్స్ రకరకాల ఇష్యూస్ డెవలప్ అవడము, ప్రజల మధ్యన వైషమ్యాలు పెంచడము, రకరకాల ఇట్లా అంటే మతాల మధ్యన విదేశాలు పెంచడము, అంటే డైవర్షన్ అంతా ఈ ఎలక్షన్స్కి వెళ్ళిపోతుంది. అది మామూలు మణిపూర్ అయినా, నాగాలాండ్ అయినా, మహారాష్ట్ర అయినా ఇప్పుడు మన జరిగిపోయింది. ఇప్పుడు తెలంగాణ జరిగింది, మొన్న ఆంధ్ర జరిగింది, ఇప్పుడు మహారాష్ట్ర అంటే ఎలక్షన్ మీదే ఫోకస్ చేయవలసి వస్తుంది అన్ని రాజకీయ పార్టీ. దానివల్ల సమస్యలు కూడా ప్రజల పక్కదో పట్టిస్తున్నాయి. అంటే ఇప్పుడు మహారాష్ట్ర వచ్చే వరకు విద్వేషాలు రెచ్చగొట్టడం, ఇట్లా ఫర్ ఎగ్జాంపుల్ వినాయకుడికి పూజ చేస్తే భారత ప్రధానమంత్రి ఒక హిందూ బిడ్డను కూడా ఓర్వలేకపోతుంది. దాన్ని కూడా ప్రతిదాని రాజకీయాలు చేయాల్సింది. అంటే ఇట్లాంటి సమయంలో ఇది ఒక మంచి నిర్ణయము. ఈ దేశ పరిపాలన కావచ్చు, దేశ ప్రజల అభివృద్ధికి కావచ్చు, ఇంకా మిగతా అన్ని విషయాలు కూడా ప్రపంచంలో కూడా ఒక రకమైన డైరెక్షన్ ఉంటుంది మనకు. అంటే ఒక ఫోకస్ అనేది మన దేశం ప్రపంచ, ఎందుకంటే ఇప్పుడే మనం ఒక అగ్రరాజ్యాల స్థాయిలో పోతున్నాం. కొద్దిగా ఎటువంటి అడ్డంకులు లేకుంటే భవిష్యత్తులో మనం అగ్రరాజ్యాల సరసన చేరుతాము, యునైటెడ్ నేషన్లో చేరుతాం, అన్ని అగ్రరాజ్యాలు కూడా ఒప్పుకుంటాయి. కాబట్టి ఇదంతా ఒక మంచి ముందడుగు అనుకోవాలి. దీంట్లో ఆ అడ్డంకులు ఏముంటే ఎప్పుడు ఏది చేసినా అడ్డంకి కలిగే పార్టీ అయితే ఉండనే ఉంది. ఏది చేసినా కొన్ని కుటుంబ పార్టీలకు, కొన్ని ప్రాంతీయ తత్వం రెచ్చగొట్టే పార్టీలకు నచ్చకపోవచ్చు. కానీ వన్ కంట్రీ అంటే ఈ మన భారతీయ జనతా పార్టీ అంటేనే దేశము, అఖండ భారత్, ఐక్యత ఉండాలా,
ప్రపంచంలో తలెత్తుకొని ఉండాలనేదే భారతీయ జనతా పార్టీ ఉద్దేశం. అది వాళ్ళకి ఎన్ని ముక్కలైనా సరే, మేము దేశాన్ని ముక్కలు చేసినా సరే మా కుటుంబము పరిపాలిస్తే చాలనుకునే పార్టీలో ఒకవైపు, అన్ని ముక్కల్ని ఒక తాటికి తెచ్చిన ఘనతనేమో సర్దార్ వల్లభాయ్ పటేల్ కావచ్చు, లేకపోతే భారతీయ జనతా పార్టీ సిద్ధాంతము, ఈ సంస్కృతి, ఇవన్నీ ఒక రకంగా ఉండాలి, ఈ ప్రపంచంలో వెలుగొందాలనే సిద్ధాంతంతో ఒక పార్టీ ఆవిర్భవించింది అంటే భారతీయ జనతా పార్టీ. కాబట్టి ఇది ముఖ్యానికి భారతదేశ ప్రజల ఒక నూతన అధ్యాయమని, నేను సువర్ణాధ్యాయమని నేను అనుకుంటున్నాను. రాజ్యాంగబద్ధంగా పడాల్సిన అడుగులు అంటే చట్టసభల్లో దీనికి సంబంధించి అటు అమెండ్మెంట్స్ చేయడం కావచ్చు, చట్టాన్ని తీసుకురావడం కావచ్చు, ఇవన్నీ కూడా ఇంకా ఎలా ఉంటాయి ఈ ప్రొసీడింగ్స్? ఇవన్నీ ఇంకా రొటీన్ గా అవన్నీ ఇప్పుడు అన్ని అనుకుంటే అన్ని సాల్వ్ అయిపోయినాయి కదా, 1/1, 370 ఆర్టికల్ కావచ్చు, ఇంకా చాలా ఇట్లాంటివన్నీ చేసుకుంటూ వస్తున్నాము. అంటే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ తర్వాత అయోధ్య రామాలయం కావచ్చు, లేకపోతే జిఎస్టీ కావచ్చు. జిఎస్టీ కూడా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాం కదా, సుమారు మెజారిటీ రాష్ట్రాలు ఒప్పుకోలేదు ముందు. కానీ 1 నేషన్ 1 ట్యాక్స్, 1 కంట్రీ 1 కోడ్ ఎక్కడ ఉంది ఇప్పుడు నీకు ఎస్టీడీ కోడ్ అంటే ఇవన్నీ దేశంలో మార్పులు, ఇవన్నీ పెను మార్పులు. ఇంకా చాలా మార్పులు వచ్చేట్టున్నది. ఇప్పుడు ఈ మధ్యన వాహనాల చట్టాల ప్రకారం మారుస్తున్నారు 1 కంట్రీ 1 ట్యాక్స్ అని. ఇవి రావాలి, ఎందుకంటే నీకు దుర్మార్గమైన రాజకీయ క్రీడలో భాగంగా ఈ దేశము కులాలుగా, మతాలుగా, లేకపోతే ప్రాంతాలుగా ఒక భావనలు ఎక్కువ పెరిగిపోయినాయి. విదేశాలకు వెళ్ళినప్పుడు ఎవరు అంటే నేను ఇండియన్ అన్నాడు, నేను మహారాష్ట్ర అంటాడు, నేను తమిళ అని అంటాడు, నేను కర్ణాటక అంటాడు ఫర్ ఎగ్జాంపుల్. అదే వేరే దేశం వాడు వెళ్ళాడు అనుకో, వాడు ఒక మియాన్మార్ అని మియాన్మార్ అంటాడు. అంటే ఇవన్నీ భావనలన్నీ ఒక ఈ దేశ విద్రోహము, దేశ పట్ల ఒక వ్యతిరేకత భావన ఉన్న ఈ కాంగ్రెస్ పార్టీ చేసిన భావనలన్నీ మేము సమూలంగా మార్చుకుంటూ వస్తున్నాము. ఇప్పుడు దానికి కూడా ఇది 1 నేషన్ 1 ఎలక్షన్ అనేది ఇది దీనికి సరైన సమయము. అడ్డంకులు ఎప్పుడు ఉంటాయి రఘునందన్ గారు, దేనికైనా మంచికి ఎప్పుడు అడ్డంకులు ఉంటాయి. మళ్ళీ ఇట్లాంటి ఒక నైతిక విలువలు లేని నాయకత్వం ఉన్న ప్రతిపక్ష పార్టీలు ఉన్నప్పుడు ఇంకా సమస్యలు కూడా ఎక్కువ ఎదుర్కొంటాం. నేను ఎవరో పెట్టారు అంటే చెప్తున్నాను, ఒక మహారాష్ట్రకు కాశ్మీర్కి ఏం సంబంధం అంటే నిన్న ఎంత దుఃఖం వస్తుందండి భారతదేశంలో. లక్షలాది సైనికుల ప్రాణాలు కోల్పోతే ఒక దుర్మార్గుడు, శరద్ పవార్ అని ఒక దుర్మార్గుడు, నేను దుర్మార్గుడని అంటారు. ఓకే, ఆయన రాజకీయ చతురత కావచ్చు, రోజులలో ఆయన రాజకీయ చతురత కూడా ఏం లేదు, చరిత్ర కూడా ఏం లేదు. పార్టీలు మారటము, అధికారం ఉంచుకోవడము, వేలాది కోట్లు షుగర్ ఫ్యాక్టరీలు పెట్టుకొని ఆ డబ్బుతోని బొంబాయిలో ఒక రకంగా రాజకీయ వ్యవస్థను శాసించిన వృద్ధుడు అతను. 85 సంవత్సరాలు, ఇంకుంటే 4-5 ఏళ్ళు ఉంటాడో పీక్తాడు. అట్లాంటి వాడు కూడా అంటే కాశ్మీర్ పట్ల, కాశ్మీర్కు 370 ఆర్టికల్కు మహారాష్ట్రకి సంబంధం అంటున్నారు. అంటే ఈ దుర్మార్గులు సచ్చేటప్పుడు కూడా దేశాన్ని పీడిస్తున్నారు అంటున్నా. ఆ బాధ ఇప్పుడు 20 ఏళ్ళు 30 ఏళ్ళు అంతమంది 3 ఏళ్ళైతే చచ్చిపోయాడు కూడా ఈ దేశాన్ని ముక్కలు చేసిపోదామనే బాధ. ఒక కల్నర్ గారు మాట్లాడుతుంటే నిన్న, మహారాష్ట్ర సైనికులు అంటే ఇట్లాంటి నాయకులు, ఇట్లాంటి రాజకీయ వ్యవస్థ పార్టీలు ఉన్నప్పుడు ఇట్లాంటి చర్యలు దేశానికి మంచిగా ఐక్యతకు, ఏకతకు మంచి ఉపయోగపడతాయని నా అభిప్రాయం. అది ఎగ్జాక్ట్లీ సార్. దీనికి తోడు అయితే రాష్ట్రాలకు కూడా ఇక్కడ కనెక్టివిటీ ఉంటుంది కాబట్టి, సో రాష్ట్రాల ఆమోదం ఉండాల్సిన పరిస్థితి కనుక వస్తే మరి అది ఎట్లా కాంప్లికేట్ అవుతుందంటారా, లేకపోతే ప్రాసెస్లో భాగంగా అది కూడా మనం దాటుకుంటూ వెళ్తామంటారా? అంటే దీనికి ఏమి ఇబ్బంది ఉంటుంది పార్టీలకు? అన్ని రాష్ట్రాలు కూడా ఆమోదం తెలపాలి. ఇప్పుడు రాష్ట్రాలకు ఎందుకు ఉండాలా అంటే ఇది ఏమన్నా నరేంద్ర మోడీ గారి గురించో లేకపోతే రఘునందన్ గురించి పెట్టినది కాదు కదా, దేశం గురించి పెట్టింది. అంటే ప్రాంతీయ పార్టీల మీద జాతీయ పార్టీల పెత్తనం ఏమైనా అక్కడ వర్కౌట్ అవుతుందేమో. ప్రాంతీయ పార్టీ దీనికి ఏముంటుంది, ప్రాంతీయ పార్టీలు అన్ని నేషనల్ పార్టీలు అవుతున్నాయి కదా. చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ నేషనల్ పార్టీ, కేసీఆర్ బీఆర్ఎస్, నేషనల్ కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ అన్ని నేషనల్ పార్టీ చేసుకున్నాయి. ఆప్ అయితే నేషనల్ పార్టీ, నేషనల్ కాంగ్రెస్ ఏదో ఉంది శరద్ పవార్ అనేది నేషనల్ పార్టీ అని పార్టిసిపేట్ చేయొచ్చు కదా. వాళ్ళు కూడా ఎందుకు ఇంకెన్నొద్దులు రాష్ట్రాలను విడగొట్టుకుంటూ ప్రజల మధ్యన విషాబీజాలు నాటుకుంటుంటారు. వాళ్ళు కూడా దేశ నాయకులు గమ్మనండి. ఓకే, సో అంటే వాళ్ళకే ఒక స్కోప్ ఉందంటారు, రాష్ట్ర నాయకుల నుంచి దేశ నాయకత్వానికి వెళ్లే స్కోప్ వాళ్ళకే ఉందంటారు. అంతే కదండి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం అండమాన్లో పోటీ చేసింది, జనసేన తెలంగాణలో పోటీ చేసింది, ఏం తప్పేముంది అంటున్నాను. సో ఓకే, ఓవరాల్గా మీరు అన్నట్లు ఒక పాజిటివ్ అవుట్లుక్ తోటి కనుక ముందుకు వెళ్తే 2029 టార్గెట్గా వెళ్లే పరిస్థితులు ఉన్నాయంటారా, లేకపోతే ఎట్లా అర్థం చేసుకోవాలి? 100% అయిపోతుంది. 2029లో జమిలీ ఎలక్షన్స్ అయితే దేశ ప్రజలందరూ, దేశ యువత కూడా బాగా వెయిట్ చేస్తుంది. దేశ యువత డిస్టర్బ్ అవుతుందండి ఈ ఎలక్షన్ల వల్ల. ఎందుకంటే ఎప్పుడు ఒక డిస్టర్బెన్స్ అంటే ఇప్పుడు 60 ఏళ్ళు 70 ఏళ్ళు 80 ఏళ్ళు కాలు కాటేసుకొని కూర్చున్నోడికి ఏం కాదండి. ఒక యువత ఒక దేశాన్ని కలలు కంటుంటుంది, బంగారు కలలు కానే టైంలో రోజు ఈ ప్రాంతీయ పార్టీలు, ఈ ఒకటి దేశం మీద ప్రేమ లేనని ఇప్పుడు మీరు అన్న కొంతమంది వ్యక్తులు ఎప్పుడేదో విషబీజాలు నాటుతుంటే యువత నిర్వీర్యం అయిపోతుంది దేశంలో.
కాబట్టి యువత కోరుకుంటుంది, భారతదేశ ప్రజలు కోరుకుంటున్నారు, కొంతమంది స్వార్థపూరిత నాయకులు తప్ప మిగతా అందరూ సంతోషంగా ఉన్నారు. అన్ని అనుకూలిస్తే 2029లో ఏదైతే ఇంతవరకు ఆర్టికల్ 370 కావచ్చు, త్రిపుల్ తలాక్ బిల్లు కావచ్చు, రకరకాల సమస్యలు 5 సమస్యలను చట్ట పరిష్కరించడము, ఎట్లయితే జిఎస్టీని 1 కంట్రీ 1 ట్యాక్స్ పెట్టాము, అన్ని ఇది కూడా 100% 1 నేషన్ 1 ఎలక్షన్, నో ప్రాబ్లం, జమిలీ ఎలక్షన్స్ అవుతాయి. ఓకే, సో రాకేష్ రెడ్డి గారి మాటల్లో అయితే 100% 2029కి మనం జమిలీ ఎన్నికలకు పాజిటివ్ అవుట్లుక్ తోటే వెళ్తున్నాం, సక్సెస్ఫుల్గా మెటీరియలైజ్ అవుతుంది అని వారు అంటున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.